ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వస్తున్న సందర్భంగా ఆయన ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ అన్నారు. ఈరోజు మెదక్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నమస్కారం. రేపు మెదక్ పట్టణానికి సీఎం రేవంత్ రెడ్డి గారు విచ్చేస్తున్నటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా పక్షాన మేము అడుగుతా ఉన్నాం. 6 గ్యారంటీలు చేస్తామని అధికారంలోనికి వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీకి రేపు రేవంత్ రెడ్డి గారు మెదక్ వస్తున్న సందర్భంగా 6 ప్రశ్నలు మేము వేయదలుచుకున్నాం. ఈ 6 ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. మీరు 6 గ్యారంటీలను ఎలాగూ అమలు చేయలేరు, కనీసం ఈ 6 ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. గతంలో సుమారు 30 కోట్లు 29.18 కోట్ల రూపాయలు మీరు ఒక జీవో తీసుకొచ్చారు. దీనికి భారతీయ జనతా పార్టీ పూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ 9.5 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఇక బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో తూర్చుకుపోతున్నటువంటి సందర్భంగా దింపుడు గల్లం ఆశ లెక్క ఏడుపాయల వనదుర్గా మాత ఆలయ అభివృద్ధి గురించి అని చెప్పేసి జీఓఎంఎస్ నంబర్ 378/2023 నాడు ఏదైతే ఈ జీవో వచ్చిందో 100 కోట్ల అభివృద్ధి జీవో వచ్చిందో, ఈ జీవో అమలులో ఉందా లేదా, మీరు ఏడుపాయల అభివృద్ధికి ఎలాంటి అభివృద్ధి చేస్తూ ఉన్నారు, ఏం నిధులు ఇస్తున్నారు, మొట్టమొదట చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో మెదకు రామ్దాస్ చౌరస్తాలో అదేవిధంగా నర్సాపూర్ బహిరంగ సభలో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, మెదక్ నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీని పునఃప్రారంభిస్తామని చెప్పి, అదేవిధంగా మెదకు జిల్లాను చార్మినార్ జోన్లో కలుపుతామని చెప్పేసి ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి హామీలను మీరు రేపు మెదకు వచ్చిన తర్వాత రేపు ఈ హామీలను నెరవేరుస్తారా, హామీలను ఈరోజు నెరవేర్చి రేపు మీరు వస్తారా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు హామీలు ఇస్తూ ఉన్నారు, వెళ్తూ ఉన్నారు, మర్చిపోతూ ఉన్నారు. ఇచ్చిన హామీని మేము నిలబెట్టుకోమంటున్నాం, కూడా నెరవేర్చాలి. మీరు ఆగమేఘాల మీద వచ్చి తూతు మంత్రంగా కొబ్బరికాయలు, శిలాఫలకాలు, ఇది బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అలవాటైపోయింది. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వేరు కాదు, 2 పార్టీలు కూడా ఒకటే. ఇందులో గెలిచిన వారు అందులోకి పోతారు, అందులో గెలిచిన వారు ఇందులోకి వెళ్తారు. మరి వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా మరి పరిపాలన చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా అదేవిధంగా పరిపాలన చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా డివిజన్ కేంద్రానికి రామాయణపేట డివిజన్ ఆగమేఘాల మీద ప్రారంభం చేశారు. అక్కడ సబ్